అసలు చిన్నమస్తా దేవి అంటే ఎవరు? ఆమె తన ఇద్దరు యోగినీల ఆకలిని ఎలా తీర్చింది? ఈ త్యాగానికి విశ్వంతో ఉన్న సంబంధం ఏమిటి? ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైనది ఆయుధం కాదు, రాజ్యం కాదు, త్యాగం. తల్లి తన బిడ్డ కోసం చేసే త్యాగాన్ని మనమందరం చూశాం. కాని ఒక తల్లి సృష్టి నిలబడాలంటే తననే తానే త్యాగం చేసుకున్న ఒక పరమ సత్య కథ తెలుసా? ఈ కథ భయం గురించి కాదు, ఇది విధ్వంసం గురించి కాదు, ఇది అహంకారం నాశనం గురించి, ఆత్మ నియంత్రణ గురించి. ఇది చిన్నమస్తాదేవి కథ. పురాణాలు చెబుతున్నట్టు ఒకరోజు దేవి పార్వతి తన ఇద్దరు యోగినీలతో కలిసి మాండవీ నది తీరానికి వచ్చింది. నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది. గాలి నెమ్మదిగా వీస్తోంది. ఇది యుద్ధస్థలం కాదు, ఇది దేవతలు విశ్రాంతి తీసుకునే శాంతి స్థలం. స్నానం పూర్తయ్యాక ఆ ఇద్దరు యోగినీలు తీవ్రమైన ఆకలితో బాధపడ్డారు. వారి కళ్లలో భయం లేదు, కాని శరీరం తట్టుకోలేని అలసట ఉంది. అమ్మా, మాకు ఆకలిగా ఉంది, మాకు ఆహారం ఇవ్వు. దేవి చెవుల్లో పడిన క్షణంలో ఆమె నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఇది సాధారణ ఆకలి కాదు, ఇది శక్తి నిలబడాలంటే తీరాల్సిన అవసరం. ఆ క్షణంలో దేవి మనసులో ఒక యుద్ధం మొదలైంది. ఒకవైపు తల్లి ప్రేమ, మరోవైపు సృష్టి నియమం. ఆకలిని తీరుస్తే శరీరం బతుకుతుంది, కాని శక్తిని తీరుస్తేనే విశ్వం నిలబడుతుంది. అప్పుడు పార్వతీ సాధారణ దేవతగా లేదు, ఆమె పరమశక్తిగా మారుతోంది. ఆకాశం ఒక్కసారిగా నలుపెక్కింది. గాలి ఉగ్రరూపం దాల్చింది. ఆ ఉగ్రరూపాన్ని చూసి యోగినీలిద్దరూ ఒక్క క్షణం స్తంభించిపోయారు. ఇది కోపం కాదు, ఇది అమ్మ శక్తి అని వారికి అర్థమైంది. పార్వతీదేవి ఉగ్రరూపం దాల్చింది. ఆమె కళ్లలో కరుణ కరిగిపోయింది. ధర్మమే ఆయుధమైంది. శక్తే నిర్ణయంగా మారింది. అమ్మ ఉగ్రరూపాన్ని చూసిన యోగినులు భయపడలేదు, ఆ శక్తినే స్వీకరించారు. వారి రూపం మారింది. అప్పటినుంచి వారిని డాకిని, వర్ణిని అని పిలుస్తారు. ఇద్దరు యోగినులు భక్తితో ముందుకు నడిచి పార్వతీదేవి ఉగ్రరూపం ఎదుట నిశ్చలంగా నిలబడ్డారు. ఈ ఉగ్రరూపం మూడు కోసం: భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం. ధర్మం నిలబడేందుకు శక్తి మేల్కొన్న క్షణం. దేవి తన ఖడ్గాన్ని నెమ్మదిగా ఎత్తింది. ఇది కోపం కాదు, ఇది ఆవేశం కాదు, ఇది ఒక పరమ నిర్ణయం. ఒక్క క్షణంలో దేవి తన శిరస్సును తానే కోసుకుంది. కాని ఆమె కూలలేదు. 3 రక్తధారలు దైవశక్తిగా మారాయి. ఒక ధార ఆమె నోటి ద్వారా, 2 ధారలు యోగినీల నోటిలోకి ప్రవహించాయి. ఆకలి తీరింది, శక్తి నిలబడింది, సృష్టి సమతుల్యం పొందింది. తన శిరస్సునే తానే ఛిన్నం చేసుకుని చిన్నమస్తాదేవిగా అవతరించింది. ఇది భయం కాదు, ఆత్మ నియంత్రణకు పరమసాక్ష్యం. నిన్ను నీవు జయిస్తే విశ్వమే నీదే. చిన్నమస్తాదేవి మనకు చెబుతున్న సందేశం ఇది. కోరికలను కోస్తేనే శక్తి పుడుతుంది, అహంకారాన్ని త్యాగం చేస్తేనే జ్ఞానం వెలుగుతుంది. తల్లి తన శిరస్సును కోసింది మనిషినిషి తన అహాన్ని కోసుకోవాలని. ఇది భయం కాదు, ఇది బోధ. ఇది మరణం కాదు, ఇది మోక్ష మార్గం. జై చిన్నమస్తాదేవి.